మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చాడు. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు చేసి ఈరోజు ఒక ఆత్మీయ ఆహారముగా దేవుడు ఈ మాటలు మనకి వినిపించి ఆయనను నివసింపాలనుకుంటున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మా ఆత్మలకు ఆహారం ఏ మాటలైతే దేవుడు నియమించాడో ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి రావడానికి పరలోకమందున్న దూత భూమి మీదకి వచ్చి మరియమ్మ గారితో ఒక మాట చెప్తుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పునని చెప్తుంది. అంటే మరియమ్మ గారి దగ్గరికి పరలోకం నుంచి ఉన్న దేవదూత వచ్చి ఒక మాట చెప్తుంది, దయాప్రాప్తురాలా అని మాట మాట్లాడుతుంది దేవుని పిల్ల. అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద మరియమ్మ గారిని చూసి ఒక లోక రక్షకుడిని భూమి మీదకి పంపించాలంటే ఆమెని చూశాడంట. ఆమెలో ఏముంది? దయ అనే గుణం ఉందంట దేవుని పిల్లలు. అందుకనే దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా అనే మాట వాడింది దేవుని పిల్లల. అంటే ఈ దయ అనే గుణము ఎవరి గుణం అంటే దేవుని గుణమే దేవుని పిల్లారా. అందుకనే మనము కూడా ఒక వ్యక్తికి ఏదన్నా ఒక సహాయం చేయాలన్నా, ఒక కష్టమైన పని చేయాలన్నా మనము దయ అనే గుణము ధరించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక చెప్పబడిన ఈ మాటల ప్రకారము దయ అనే గుణం ధరించుకొని దేవుని పని చేసేవారికి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, ఇదిగో పరలోకమందున్న దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చే తల్లికి దయా ప్రాప్తురాల నీకు శుభము, ఒక బాధ్యత దేవుడు నీకు అప్పచెప్పబోతున్నాడని చెప్పి మాట్లాడుతున్నావునయ్యా. మా జీవితంలో కూడా దయ అనే గుణాన్ని ధరించుకొని నువ్వు ఏ పని ఏ బాధ్యత మాకు అప్పు చెప్తున్నావు తండ్రి, అది శక్తి లోపం లేకుండా చేయగలిగే మనసు మాకందరికీ మన అడుగుతూ ఈ మాటలు వింటున్నా ప్రతి కుటుంబంలో మారు మనసు రక్షణ ఇచ్చి మంచి ఆరోగ్యం దయచేసి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.